హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తమిళనాడులో ఫంక్షన్స్కి మ్యారేజెస్కి చేసుకునేటటువంటి ఒక ట్రెడిషనల్ రెసిపీని ఈ వీడియోలో చూద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి వాటర్ని. ఇక్కడ నేను అనిల్ సేవని రైస్ వర్మసిలి అని మనకు బజార్లో దొరుకుతుంది. ఇది మ్యాక్సిమం అనిల్ కంపెనీది ఉంటుంది. దీనిలో మైదా ఫ్లేవర్ కూడా వస్తుంది, మైదాతో చేసినటువంటిది. మైదా అంత మంచిది కాదు కాబట్టి రైస్ది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా, చాలా సన్నగా ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఇది దొరుకుతుంది. దీనిని మనకు ఎంత కావాలో అంత తీసుకొని ఇప్పుడు ఉడుకుతున్నటువంటి నీళ్ళల్లో వేసి నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే ఈ అనిల్ సేవ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వెంటనే పక్కకు దింపేసుకొని దీన్ని బాగా ఒకసారి కలుపుకున్నట్లయితే ఒక 2 నిమిషాల్లో ఈ వేడి నీళ్ళకి ఇది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు వేరుశనగ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మాత్రమే అయింది, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకోవాలి. దీనిని వెంటనే ఈ నీళ్ళంతా కూడా వంచేసుకోవాలి. ఈ నీళ్ళు వంచేసిన తర్వాత మనం చల్లటి నీళ్ళని దీనిపైన వేసినట్లయితే మెత్తబడకుండా ఉంటుంది. ఇంకా ఇది కొంచెం కేర్ఫుల్గా మనకు కొంచెం ఉడకన ముందే దీనిని స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వంచేసిన తర్వాత దీన్ని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనకు వేరుశనగ కూడా బాగా వేయించేసుకోవాలి. అదే పానీలలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక 4-5 పచ్చిమిర్చి వేసి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక 2-3 నిమిషాలు మాత్రమే, అంటే మొత్తం వేగిపోకుండా జస్ట్ వేడెక్కితే సరిపోతుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి వేరుశనగకి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇది చట్నీ కోసం. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే మనకు పుట్నాల పప్పు ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని వేయించి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చిని ఇందులోనే వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మనం చేసుకున్న ఈ రెసిపీకి చట్నీ అనేది చాలా బాగుంటుంది. అలాగే తమిళనాడు సైడ్ అయితే మనకు సాంబార్ కూడా ఉంటుంది చట్నీతోటి. ఈ చట్నీని ఒక గిన్నెలో వంచేసుకొని దీనికి మనం పోపు పెట్టుకుంటాము. నేను ఇక్కడ నీళ్ళు ఎక్కువ వేయకుండా చట్నీని ప్రిపేర్ చేశాను. మీరు కావాలంటే వాటరీగా చేసుకోవచ్చు. అందులోనే ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించి ఈ పోపులో ఈ చట్నీలో కలిపేసుకున్నట్లయితే మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఫాస్ట్గా. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో 2-3 ఎండుమిర్చి వేసుకొని అలాగే సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి ముక్కలు, ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగానే తురుము పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ షెల్ పచ్చి కొబ్బరిని ఇందులో వేసి 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నట్లయితే ఆల్రెడీ మనం సేవ్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఉప్పుగా అయిపోతుంది. అందుకని తక్కువగానే వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వీటికి మాత్రమే సరిపోయినంత వేసుకోవాలి ఉప్పు. ఇప్పుడు 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. మనం చల్లార్చుకున్నటువంటి ఈ సేవ్ అనేది వేసేసుకోవాలి. ఇది మనం ఎక్కువసేపు వేడి నీళ్ళల్లో ఉంచినట్లయితే
బాగా మెత్తగా అయిపోతుంది, ముద్ద ముద్దగా ఉంటుంది. మనకు పొడి పొడిగా అయితే ఈ రెసిపీ రాదు. అందుకని ఒక 70% ఉడకగానే స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నట్లయితే మనకు కోకోనట్ సేవ్, అలాగే తమిళ్లో తేంగా సేవ్ అని అంటారు, ఇది రెడీ అయిపోతుంది. ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకుంటారు. ఇప్పుడు మరొక సేవ్ కోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా తరిగి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇంగువ పొడి ఒక అర స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇందులో మనం ఇప్పుడు డైరెక్ట్గా సేవ్ వేసేస్తున్నాను. మీకు కానీ తడి ఎక్కువ ఉన్నట్లయితే స్టవ్ మీద పెట్టి 1 నిమిషం వేయించండి. తడి లేకపోతే మనం స్టవ్ ఆఫ్ చేసి వేయించుకోవచ్చు. ఇందులో అర స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక ఫుల్ లెమన్ను పిండేసుకున్నట్లయితే ఈ లెమన్ సేవ్, నిమ్మకాయతో చేసినటువంటి ఈ సేవ్ కూడా రెడీ అయిపోతుంది. ఇలాగే మనకు టమాటోతో కూడా చేస్తారు, టమాటో ఆనియన్తో కూడా. కానీ ఇక్కడ మనకు ఆనియన్, వెల్లుల్లి ఇవి వాడకుండా మ్యారేజెస్లో చేసేటటువంటిది, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా ఈ రెసిపీని చేసుకుంటారు. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. నేను ఈ రెసిపీని ఫస్ట్ టైం ఒక ఎంగేజ్మెంట్లో తిన్నాను. వాళ్ళు ఒక స్వీట్, ఇంకొక సాంబారు అంత ఇచ్చినారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం చట్నీలో వేసినటువంటి పోపుని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు టేస్టీగా ఫాస్ట్గా అయిపోయేటటువంటి బ్రేక్ఫాస్ట్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మనకు తమిళనాడు సైడు హోటల్స్కి వెళ్ళినట్లయితే అక్కడ కూడా దొరుకుతుంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.